VS6 న్యూస్కి స్వాగతం. కొత్తగూడెం మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడే విధంగా నిర్వహించిన వారాంతపు సంత టెండర్ ప్రక్రియను వెంటనే రద్దు చేసి తిరిగి కొత్తగా టెండర్ నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న వారాంతపు సంత దినసరి మార్కెట్ టెండర్ వేలం ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున దోపిడీకి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి నియోజకవర్గంలో ఏ నాయకుడు గెలిస్తే ఆ నాయకుడి పంచకు చేరి ఇష్టరాజ్యంగా దోచుకుంటున్నారని, కొత్తగూడెం పట్టణ నడి ఒడ్డున ఉన్న రైతు మార్కెట్ స్థలాన్ని తప్పుడు ధృవపత్రాలను సృష్టించి కాజేయాలని చూసిన వ్యక్తి ఇప్పుడు కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, గతంలో టెండర్ నిర్వహించగా 50 లక్షలకు పైగా టెండర్ పలకగా ఈ ఏడాది 34,46,079 ధరను నిర్దేశించగా కేవలం 8,61,100 రూపాయలకు మాత్రమే టెండర్ దాఖలు చేసి మున్సిపల్ ఆదాయానికి గండి పడేలా చేస్తున్నారని, ఈ విషయమై ఈ నెల 9వ తేదీన జిల్లా కలెక్టర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటీవల నిర్వహించిన వారాంతపు సంత టెండర్ ప్రక్రియను రద్దు చేసి మరలా టెండర్ నిర్వహించాలని, సిండికేట్గా మారిన ప్రజాప్రతినిధుల భర్తలు వారి కుటుంబ సభ్యుల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జునరావు, వంగ రవిశంకర్, కొండపాక మోహన్ రావు, సమీర్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.